విజయానికి ప్రతీక, జ్ఞానానికి నిలయం ఈ స్వామి. శక్తివంతమైన దేవ సేనాధిపతి ఈ స్వామి. ఆయన ఎవరో మీకు తెలిసిపోయింది కదా. ఇంకెందుకు ఆలస్యం, రశ్మితో ఛానల్కు స్వాగతం. నేను మీ రశ్మి. ఈరోజు మన రశ్మితోలో ఢిల్లీ నగర మధ్యలో ఒక చిన్న కొండపై దక్షిణ భారత ఆధ్యాత్మిక శక్తిగా ప్రకాశిస్తున్న పవిత్ర స్థలంలో ఈ ఆలయం నెలకొని ఉందండి. పొడవైన దృఢమైన చెక్క తలుపులు, దానిపై ఎంతో అందంగా దేవతామూర్తులను మనం చూడవచ్చు. ఎంతో అందమైన ఈ గోపురం నుంచి లోపలికి వెళ్ళగానే విశాలమైన ఆలయ ప్రాంగణంలో కుడి చేతి వైపు బిల్వ చెట్లు, ఉసిరి చెట్లు, జమ్మి చెట్లతో చిన్న వనం. ఈ ఆలయాన్ని ఉత్తర స్వామిమలై టెంపుల్ సొసైటీ వాళ్ళు నిర్వహిస్తున్నారండి. ఆ ఆఫీస్ ఈ ఎడమ చేతి వైపున ఉంటుంది. ఇక్కడ మనము అభిషేకాలకి, అర్చనలకి టికెట్లు తీసుకుని స్వామి సేవలో తరిద్దామా మరి. ఆధ్యాత్మిక ప్రవచనాలకు, భజనలకు అణువుగా ఈ హాలును 2011లో ఢిల్లీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ అండి, ఆవిడ షీలా దీక్షిత్ గారు, ఆవిడ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగిందిటండి. ఇక్కడ కనబడుతున్న ఈ కళ్యాణ మండపంలో శివపార్వతుల కళ్యాణ ఘట్టాన్ని ఎంతో అద్భుతంగా, రమణీయంగా, ఆ దేవతలందరూ దివి నుంచి భువికి వచ్చినట్టుగా ఎంతో అందంగా ఉన్నాయండి. ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూసి ఎవరు కేరింతలు కొట్టరు చెప్పండి. నేను కూడా అలాగే దాన్ని తదేకంగా చూశానండి. ఈ ఆలయంలో ముందుగా గణపతిని, ఇక్కడ శివయ్య సుందరేశ్వరుడుగా, అమ్మ మీనాక్షి అమ్మగా మనం దర్శించుకోవచ్చు. ఢిల్లీలో ఉన్న తమిళ భక్తులందరూ 1960లో ఈ ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నారట. అతి కొద్ది కాలంలోనే 8 సెప్టెంబర్ 1965లో శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు, మన ప్రైమ్ మినిస్టర్ అండి అప్పుడు, ఆయన చేతుల మీదుగా, తమిళనాడుకు చెందిన ముఖ్యమంత్రి గారు భక్తవత్సలం గారి చేతుల మీదుగా ఈ ఆలయాన్ని ఎంతో రంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం చేశారండి. ఇది శిల్పకళా మందిరం టండి. ఈ మందిరం గోడలపై ఉన్న విగ్రహాలు చాలా అందంగా చెక్కబడి ఉన్నాయండి. తాళం వేసి ఉండడం వలన లోపల ఎలా ఉంటుందో చూడలేకపోయినండి. ఇక్కడ నవగ్రహాల ఆలయం కూడా ఉందండి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, ఈ నవగ్రహాలను ప్రదక్షిణ చేస్తూ ఒక్కసారి తలపైకెత్తి చూడండి. ఆలయపు గోడల ఉపరితలంపై మన రాసులన్నీ ఎంతో అందంగా చెక్కారండి. భలే ఉంది కదా. నుంచి ఆలయాన్ని చూస్తే ఎంతో అందంగా ఉందండి. 1960లో ఆలయ నిర్మాణం అయ్యింది. 1965లో ప్రారంభోత్సవం అయింది. 1973లో ఈ ఆలయంలో కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారండి. ఈయన అరుణగిరినాథర్ అండి. ఈయన 15వ శతాబ్దానికి చెందిన గొప్ప తమిళ సంతకవి. అరుణగిరినాథర్ అరుణాచలంలో జన్మించి యవ్వనంలో భోగాల్లో మునిగిపోయి జీవితం పట్ల నిరాశ చెంది అక్క పట్ల తను ప్రవర్తించిన తీరుకు సిగ్గుపడి ఆలయ గోపురం నుండి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అప్పుడు మురుగన్ స్వయంగా ఆయన్ను రక్షించి ఆయనకు దివ్య దర్శనాన్ని ఇచ్చాడు. కాళీమాత దర్శనంతో కాళిదాసు ఎంతటి గొప్ప కవి అయ్యాడో ఆ విధంగా ఈ అరుణగిరినాథర్ కూడా స్వామివారిపై 1300 కీర్తనలు రచించారండి. ఇప్పటికి కూడా ఆ కీర్తనలు ఆలయంలో కీర్తిస్తూ ఉంటారట. భక్తి మనిషిని పూర్తిగా మార్చగలదు. మురుగన్ కృపతో తన జీవితాన్ని ధన్యం చేసుకున్న అరుణగిరినాథర్ కథ అండి ఇది. అరుణగిరినాథర్ కథ వింటూ కొంచెం ముందుకు రాగానే ఎడమవైపు పెద్ద రావి చెట్టు ఉందండి. ఈ రావి చెట్టు చుట్టూ ఒక ప్రదక్షిణ చేద్దాం రండి మరి. మురుగన్ దర్శనం చేసుకోవాలంటే మనందరం తప్పకుండా ఈ అసురుడిని దర్శించుకుని వెళ్ళాలండి. ఈ అసురుడు ఎవరో కాదండి, ఇడుంబన్. తమిళ సాంప్రదాయంలో ఇతనికి గొప్ప స్థానం ఉందండి. సప్త ఋషుల్లో ఒకరు ఈ అగస్త్య మహర్షి. అగస్త్య మహర్షి ఈ ఇడుంబన్ని శివగిరి, శక్తిగిరి అనే 2 కొండలను దక్షిణ భారతానికి తీసుకురమ్మని ఆజ్ఞ చేశాడట. అప్పుడు ఇడుంబన్ ఆ 2 కొండలను కావిడిలా భుజాన వేసుకుని మోసుకొచ్చి ఆ 2 కొండలను పళని మురుగన్ స్వామి ఆలయం దగ్గరగా ఉంచడంతో బాలమురుగన్ ఆ కొండలపై కాలు పెట్టగానే ఆ అసురుడు ఆ కొండలను ఎత్తలేకపోయాడట. అప్పుడు కోపంతో ఇడుంబన్ మురుగన్తో పెద్ద యుద్ధమే చేశాడు. ఆ యుద్ధంలో ఇడుంబన్ మరణించగా అగస్త్య మహర్షి కోరిక మేరకు
తిరిగి పునర్జీవం పొందాడు. ఇడుంబన్ తన తప్పును గ్రహించి పశ్చాత్తాపం పొంది మురుగన్ స్వామికి మంచి భక్తుడయ్యాడండి. ఇడుంబన్ భక్తికి మెచ్చిన మురుగన్ ఇడుంబన్కు తన దర్శనానికి వచ్చే భక్తులు మొదటిగా ఇడుంబన్ను దర్శించుకుని తన్ను దర్శించుకోవాలని చెప్పారట. భక్తికి విధేయతకు ప్రతీక ఈ ఇడుంబన్. అహంకారం వదిలి భక్తితో దేవుణ్ణి చేరితే క్షమాభిక్ష లభిస్తుందండి. అప్పటి నుండే కావడి సేవ మొదలయ్యింది. మురుగన్ కన్నా ముందే ఈ ఇడుంబన్ని దర్శించుకుని కావడి మోస్తూ దర్శించుకుంటారు. కావడి మోయడం అంటే మన పాపాలు బాధలు భగవంతునికి సమర్పించడం అండి. రాక్షసుడుగా ఉన్న ఇడుంబన్ మురుగన్ యొక్క పరమ భక్తుని కదండిది. స్వామినాథర్ గురించి అయితే నాకు అరుణాచలంలో తెలుసండి. ఈ ఇడుంబన్ గురించి మాత్రం ఇక్కడికి వచ్చాకే తెలిసింది. చూసారా, ఇక్కడ నాగేంద్రుడు కూడా పుట్టలోంచి వచ్చినట్టుగా ఉన్నారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుని ముందుకు వెళ్దాం. ఈ ఆలయం సాంప్రదాయ ద్రావిడ శైలిలో నిర్మించారు. అందమైన రాజగోపురం, గ్రానైట్ రాళ్లతో, సుమారు 100కి పైగా మెట్లతో, చిన్న కొండపై ప్రశాంతమైన వాతావరణంలో స్వామిమలైగా పిలుచుకునే ఈ ఆలయం తెలుగులో కొండపైన దేవుడనే అర్థమండి. మురుగన్ పళనిలో లాగా ఇక్కడ కూడా దండాయుధపాణిగా మనకు దర్శనమిస్తారు. గర్భాలయంలో స్వామితో పాటు వల్లి దేవసేనలను కూడా దర్శించుకోవచ్చు. ఆలయంలో దేవుణ్ణి మీకు చూపించలేకపోతున్నాను. ఎప్పుడైనా ఢిల్లీ వెళ్తే మీరు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి. మరి ఆలయపు వెలుపల గోడలపై ఎంతో అద్భుతమైన శిల్పకళ ఉందండి. దాన్ని చూద్దాం పదండి. ఈ ఆలయాన్ని ఉత్తర స్వామిమలై టెంపుల్ అంటారు కదండి. దీన్ని ఉత్తర స్వామిమలై టెంపుల్ సొసైటీ నిర్వహిస్తోందన్నమాట. ఉత్తర భారతదేశంలో ప్రముఖ మురుగన్ ఆలయాల్లో ఇది ఒకటి అండి. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు మురుగన్ అయినప్పటికీ మనం శివయ్యను, అమ్మను, వినాయకుణ్ణి, నవగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో ప్రధాన ఉత్సవాలుగా తైపూసం, స్కందషష్ఠి, పొంగుని ఉత్తరం, కార్తీక దీపోత్సవం, వైకాసి విశాఖం అంటే ఆ రోజు మురుగన్ జన్మదినం టండి. ఇలాంటి ఉత్సవాలు ఎంతో అద్భుతంగా ఈ ఆలయంలో జరుగుతూ ఉంటాయి. ఆలయం చిన్న కొండపై విద్యుత్ కాంతులతో దగదగా మెరిసిపోతూ ఎంతో అందంగా మనకు దర్శనమిస్తుంది టండి. ఈ స్వామి ఎంతటి కరుణామయుడో అండి. వివాహ అడ్డంకులు తొలగిపోవాలన్నా, సంతానం కలగాలన్నా, విద్యా ఉద్యోగాల్లో విజయం సాధించాలన్నా, కోర్టు కేసులు, కుటుంబ సమస్యల పరిష్కారానికి, అన్నిటికన్నా ముఖ్యమండి మానసిక ప్రశాంతతకు ఈ స్వామివారికి అభిషేకం చేసుకుని దర్శిస్తే వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి. ఆలయానికి సంబంధించిన విద్యుత్ అంతా ఈ సోలార్ ప్యానెల్స్ ద్వారా పొందుతున్నారండి. కొండపైనున్న మురుగన్ని కలవడానికి ఒకటి ఈ మార్గం అండి, రెండవది మెట్ల మార్గం. ఈ ఆలయం ఆర్కేపురం సెక్టార్ 7 న్యూఢిల్లీలో ఉందండి. మీరెప్పుడైనా ఢిల్లీ వెళ్తే తప్పకుండా ఈ ఆలయాన్ని చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. విజయానికి ప్రతీక, జ్ఞానానికి నిలయం, స్వయంగా పరమశివుని కుమారుడైన ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ ఉత్తర స్వామిమలైగా వెలిసారు. ఓం శం శరవణ భవ. ఇంతటి అద్భుతమైన ఉత్తర స్వామిమలై ఆలయాన్ని నాతో పాటు మీరు దర్శించుకున్నారు కదండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. మరి మరొక అద్భుతమైన ఆలయ విశేషాలతో మీ ముందుకు వస్తానండి. మీ రశ్మితో. జై చండి, జై జై చండి.